ప్రజలారా, దేవుని పిల్లలారా, ఆలోచనలో ఉన్నటువంటి పిల్లలారా, దేని ఆలోచనలో లేనటువంటి పిల్లలకు కూడా దేవుని వాక్యము మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అనగా దేవుడు నీతిమంతుని నేను పిలువరాలేదు, నేను పిలవవచ్చింది నేను వచ్చిందే అనీతిమంతుల కోసం, పాపములో సచ్చిపడిపోయిన మీ జీవితాలలో వెలుగు నింపట కోసం నేను వచ్చానని యేసుక్రీస్తు ప్రభువారు మనకు గ్రంథములో వ్రాయించి ఆయన బ్రతికి మాట్లాడి ఆనాటి అపోస్తులు పలు తరుములాడి ఆయన సహవాసములో కన్నులారా చూచి ఆయనతో సహవాసములో ఉంటూ జీవించి ఆయనను తరుములాడి ఆయన దగ్గర ఉండి శిశరికం చేసి అనుభవించి వ్రాసినటువంటి మాటలు మనం చదువుకొని ఇప్పుడు నమ్ముతున్నామంటే మనము గొప్పవారి మతాన్ని. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినాడు, మీరు నన్ను చూసి కూడా నమ్మలేకపోయావు తోమా, నా సహవాసంలో ఉండి కూడా నీవు నమ్మలేకపోయావు, గుర్తించలేకపోయావు. సర్వ సృష్టికర్త సర్వోన్నతుని దేవుని కుమారుడు అనబడిన యేసు క్రీస్తు ప్రభువారిని నువ్వు కన్నులార చూసి చేతులార తడిమి నీవు నన్ను గుర్తించలేకపోయావు, నేను చెప్పిన మాటలు నమ్మలేకపోయావు, చనిపోతాను తిరిగి 3వ దినాన లేస్తాననే మాటను నువ్వు నమ్మలేకపోయావు. నీ జత పనివారు లేక నీ సహోదరులు లేక సహోదరులు వచ్చి యేసు ప్రభు లేచాడు అని చెప్పినా నీవు నమ్మలేకపోయినావు తోమా. నీవు చూచి కూడా నమ్మలేదు. చూడక మీరు రాసినటువంటి గ్రంథాన్ని ఇప్పుడు చదువుతున్న వారు ధన్యులు అన్నాడు ప్రభు. అంటే ఒక గొప్ప ధన్యత ఈ కాలంలో మనం చదువుతున్న మనకు ఇస్తూ ఉన్నాడు దేవుడు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్పదైన ఆలోచన దేవుని. ఆ కాలంలో ప్రభుతో సహవాసంలో ఉన్నా కూడా ఆ గొప్ప విలువ మనకు ఇవ్వలేదు. ప్రభు సహవాసంలో ఉంటూ కూడా ఆ గొప్ప విలువ వారికి ఇవ్వలేదు. కానీ ఈనాడు మనం బ్రతుకుతున్న మనకు ఇస్తూ వచ్చినాడు దేవుడు. నీవు చూసి నా సహవాసంలో ఉండి నా శిష్యరేఖం చేసి నేను చెప్పిన మాటలు నమ్మలేదు చూశావు, అది తప్పు తోమా. నీవు విశ్వసించలేదు తోమా, అలా ఉండకు తోమా. కానీ చూడక మీరు రాసినది నమ్మినటువంటి ఈ కాలం మనుషులు గొప్పవారు, ధన్యులు అని ప్రభువు చెప్పడం ద్వారా మనం నిజంగా ధన్యులం. ఆనాటి తోమా కంటే ధన్యులని దేవుడు చెప్పినాడు. అంటే వాక్యాన్ని నమ్మడం అనేది దేవుడు ధన్యతగా మనకు గ్రంథం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. అట్టి దేవుని ఆలోచన విధానాలు మనము ఈ బైబిల్ గ్రంథంలో, ఈ దివ్య గ్రంథంలో, ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్కులతో దేవుని ఆలోచనలో పుట్టినటువంటి ఆలోచనలు మనుషులే రాసినప్పటికీ దేవుని ఇచ్చ నుండి వచ్చినటువంటి వాక్యం ఇది. మనుషుని ఇచ్చ నుండి, మనిషిని ఆలోచన నుండి పుట్టినదైతే కాదు బైబిల్ గ్రంథం. మనుషులే రాసినప్పటికీ మనిషి ఇచ్చ నుండి, మనిషి ఆలోచన నుండి లేఖనము పుట్టలేదు అని లేఖనమే మనకు తెలియచెప్తుంది. దేవుడైన వాక్యం అనబడిన దేవుడే మనకు వాక్యంతో మాట్లాడుతున్నాడు. అది నమ్మాలి ఫస్ట్ మనం. ఈ గ్రంథంలో ఒక పొల్లు తీసేసినా, ఒక సున్నా కలిపినా, తీసేసినా మనకు ప్రమాదం. అంటే ప్రతి లేఖనము మనిషికి అవసరము అని దేవుని ఉద్దేశం. అట్టి దివ్య గ్రంథం మనం చేతబట్టుకొని ప్రతి దినము కొన్ని మాటలతో మనం సరిచేయబడితే దేవుడు సంతోషిస్తాడు. దేవుని వాక్యముతో ఎవరైతే, దేవుని కట్టడలతో ఎవరైతే, దేవుని నియమ నిష్టలతో సంబంధించినటువంటి ఆ శాసనాలను ఎవరైతే గైకొని తన బ్రతుకులలో వెలుగు నింపుకుంటాడో, ఈ సైతాను సంబంధమైన ఆలోచనలు తీసివేసుకుంటాడో, వాక్యంతో వెలిగింపబడతాడో వారు ధన్యులు, వారు నా స్నేహితులు. ఏమంటాడు ప్రభు? వారు నా స్నేహితులు, వారు నా బిడ్డలు, నా కుమార్తెలు, నా కుమారులు.
చివరికి వారు దైవములని కూడా లేఖనములో దేవుడు వ్రాయించినారు. నా ఆజ్ఞ ప్రకారము, నా ఆలోచన ప్రకారం బ్రతికిన వారు దైవములు. దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారు దైవములు అని లేఖనము చెప్పింది. ప్రియుల, ప్రభువు చెప్పారు. వాక్యం అనే దేవుడు బైబిల్లో వ్రాయించి చెప్పినాడు. దేవుని వాక్యం అంట ఎవరికి వచ్చునో అనగా ఆ వాక్య ప్రకారం ఎవరు బ్రతుకుతారో వారు నా బిడ్డలే, నా స్వరూపమే, నా లాంటి వారే అని దేవుని వాక్యం తెలియపరుస్తూ వచ్చింది. కనుక అంత శక్తివంతమైన ఈ బైబిల్ గ్రంథంలోని మాటలను మనము విని, చదివి, గ్రహించి, ధ్యానించి మన బ్రతుకును మార్చుకుంటే ధన్యత. కానీ ఈ లోకములో పనికిమాన్యమైనటువంటి అపవాది సోదరులతో, పనికిమాలినటువంటి ముసలమ్మ ముచ్చట్లతో, ప్రతి విధమైన పాపపు కార్యాలతో మనము నడుచుకొని పోతే దేవుడు అందుకని మనల్ని పుట్టించింది. దేవుడు పుట్టించింది ఎందుకు? అసలు దేవుని మనిషిని ఒక చిన్న పిల్లవాడిగా పుట్టినప్పుడే ఎలాంటి ఆత్మలు ఇచ్చినాడంటే ఆయన గ్రంథంలో వ్రాయించినటువంటి మాటే, దేవుడు వ్రాయించినటువంటి మాటే, యథార్థవంతమైన ఆత్మనే మీకు ఇచ్చాను, ధైర్యము కలిగిన ఆత్మనే మీకు ఇచ్చాను. కానీ ఈ లోకంతో మీరు కనెక్ట్ అయిపోయి, లోక సహవాసంలో మీరు ఇదైపోయి మీరు చెడిపోతున్నారు. వాక్యముతో కట్టబడండి, వాక్యముతో వెలిగింపబడండి. దేవుడు ఒక మాట అన్నాడు, ఈ చీకటి బ్రతుకులో బ్రతుకుతున్న వారంట వాక్యం అనే క్రీస్తు వెలుగులోకి రాలేరంట. ఎందుకంటే వాళ్ళ బ్రతుకు ఈ వెలుగులో కనపడుతుందనేది వాళ్ళ చీకటిలోనే బ్రతుకుతారంట. కానీ దేవుడు ధైర్యం చేసి నువ్వు వెలుగు దగ్గరికి వచ్చి నీ పాపపు స్వభావాన్ని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు సంతోషిస్తున్నాడు. దేవుడు మన పాపపు స్వభావాన్ని, అందరం పాపం చేసిన వారమే, ఎవో భేదం లేదు, ఏ తారతమ్యం లేదు, అందరూ గ్రీసులని లేదు, ఎబ్రిలని లేదు, ఎవరు కులం లేదు, మతం, ప్రతి ఒక్కరు మనిషికి పుట్టాడు, ప్రతి ఒక్కరు పాపం చేసిన వాడే అని మనకు బైబిలే గ్రంథం తెలుస్తుంది. కానీ ఆ దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి మహిమను మనం పొందలేక, ఆయన వరము, ఆయన కృప అనే వరము, ఆయన రక్షణ అనే వరము పొందలేక మనము నాశనం అయిపోతున్నాం అని బైబిల్ గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియుల, కనుక నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా, ఒక మంచివానిగా అయితే ఎంచడు. దేవుని నామాన్ని అవమానపరిచే ప్రతి వాణిని అంట నిర్దోషిగా ఎంచడు, ద్రోషిగానే ఎంచుతాడు ఆయన. కనుక దైవ గ్రంథము పట్ల లేక దేవుని మాటల పట్ల ఎవడైనా పొరపాటు ఆలోచనలు ఉంటే వారి జీవితము అంతే. ప్రియుల, యేసు క్రీస్తు ప్రభు వారిని దూషించిన నేను ఒప్పుకుంటాను, కానీ నన్ను దూషించినా నేను ఒప్పుకుంటాను, కానీ పరిశుద్ధ ఆత్మను దూషించిన వారికి క్షమాపణ లేదు అని గ్రంథం మనకు వివరిస్తూ ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 34వ వచనము మాట చదివినట్లయితే మంచిది. నేను మీతో చెప్పినదేమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. ఈ ఒట్టులు, ఈ ప్రమాణాలు చేస్తూ ఉంటాము. పెళ్ళిళ్ళలో చేస్తాము, లేక ఒక స్నేహితుని దగ్గర చేస్తాము, ఒక ప్రేమికులు యొక్క చేస్తాము. కానీ నిలబెట్టుకోలేని పరిస్థితిలో మానవ జాతి ఉంది. భార్యాభర్తలుగా ఎన్నో ప్రమాణాలు చేస్తారు. భార్యాభర్తలుగా ఎన్ని ప్రమాణాలు దివ్య గ్రంథం ద్వారా ఆ సేవకులు పలికిస్తారంటే చాలా మంచి ఉన్నతమైనటువంటి మంచి మాటలు పలికిస్తారు. వ్యాధిలో, బాధలో, ఆస్తిలో, అన్నిటిలో నీ భర్తలో నీవు సగము,
నీ భర్త ఆస్తిలో నువ్వు సగము, వ్యాధిలో కానీ విడవద్దు, బాధలో కానీ విడవద్దు, ఓ మాటతోనైనా బాధ పెట్టవద్దు, ప్రేమ కలిగి ఉండాలి. చాలా మంచి మాటలు దైవ సేవకులు చెప్పి పలికించి ఒప్పించి ఈ భారతదేశ సంప్రదాయ ప్రకారము మెడలో తాళి కట్టించుకొని ఈ యొక్క గ్రంథంలోని దేవుడు చెప్పినటువంటి మాటలు, మంచి మాటలన్నీ పలికించి ప్రామిస్ చేసి తాళి కట్టిస్తుంటారు. కానీ అది కొన్ని దినాలే ఆ ప్రేమను చూపగలుగుతూ వస్తారు. కానీ కొన్ని సంవత్సరాలైన తర్వాత మళ్ళీ అలాంటి అన్ని కొంతమంది మాత్రమే ఆ భయం కలిగి ఉంటారు. కానీ చాలామంది, ఎక్కువ మంది ఆ భయాన్ని విడిచిపెట్టి లోకస్థలంగా లోకంలో కలిసిపోయి ఆ ప్రమాణాలు ఎక్కడికి పోతాయో, ఆ బాధలు వ్యాధులు వచ్చినప్పుడు ఎక్కడికి పోతాయో, ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తాయో, ఆ విచిత్రమైన ఆ మాటలు ఈ లోకంలో మనము గమనిస్తూ ఉంటాము, పేపర్లో చూస్తూ ఉంటాం, టీవీలలో చూస్తూ ఉంటాం. ఈ ప్రమాణాలు ఎక్కడికి పోతాయో, ఆ దేవుని మాటలు, ఆ సేవకుడు చెప్పినటువంటి మాటలు ఎక్కడికి పోతాయో వెళ్ళిపోతాయి. కానీ ఈ ప్రమాణాలు దేవుడు చెప్తున్నాడు చూడండి, ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశం తోడనవద్దు, భూమి తోడనవద్దు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము, ఇవన్నీ వద్దు. కానీ వాక్యంతో, దేవుని నోట నుండి వచ్చు మాటతో మనిషి బ్రతకాలనే దేవుడు చెప్పినాడు. అసలు మనిషి ఎలా బ్రతకాలంటే 3 పూట్ల అన్నంతో బ్రతకాలి, బ్రతకవలసిందే. 3 పూటల అన్నం తిని బ్రతకవలసిందే. కానీ ఆత్మీయమైన ఆలోచనతో దేవుడు చెప్పినటువంటి మాట, మనిషి రొట్టె వలన అయితే బ్రతకడు, కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన బ్రతుకును అని యేసుక్రీస్తు ప్రభువు సాక్షాత్ సాతానుతో పలికినటువంటి మాట మనము వింటాం. ఆత్మీయమైన అదే దేవుడు చెప్తాడు కదా, మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, పై వాటిని వెతకండి, కంటికి కనిపించని ఆ దేవుని ఉన్నతమైన లక్షణములు వెతకండి. ఈ లోక సంబంధమైనటివి కాదు, పైనుండేటి అనగా పరలోక రాజ్యంలో ఉండే ఆలోచనలు వెతకండి. ఈ లోకం నుండి వెతికితే ఈ లోకము శాశ్వతం కాదు, నీవు శాశ్వతం కాదు. మనుతో వచ్చిన నీవు మనుకు పోతావు. శాశ్వతమైతే ఈ లోకంలో ఏదీ లేదు. కానీ దేవుని రక్షణ, దేవుని ప్రేమ, దేవుని పరలోక రాజ్యంలోనివి అవి శాశ్వతములు. నీ క్రియలు శాశ్వతములు. నీకు ఇచ్చిన ఆత్మతో అనుభవిస్తున్నటువంటి నీవు చేస్తావు కదా ఆత్మతో, నీ శరీరంతో, ఆ క్రియలు గొప్పవి. ఆ క్రియలు మంచి అయితే దేవుని రాజ్యంలో ఉంటావు. అందుకే ప్రమాణాలు అయితే చేస్తాం, కానీ ఆ ప్రమాణాలు నిలబెట్టుకోలేని స్థితిలో మనము ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాము, ఎక్కువ మందిని. కనుక అలాంటి స్థితిలో ఉండకూడదు. ఆ చేసిన ప్రమాణాలను నెరవేర్చే బిడ్డలుగానే ఉండమని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియుల, మనము ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఒక విశ్వాసి మాట తీరు ఎలా ఉండాలి, మన సంభాషణ ఎలా ఉండాలి అనేది దేవుడు మనకు గ్రంథముల ద్వారా చాలా చోట్ల వ్రాయిస్తూ మాట్లాడుతూ వచ్చినాడు. మనం ఒకరికి తీర్పరిగా ఉండకూడదు. తీర్పు తీర్చువాడు దేవుడు, కనుక తీర్పరిగా కూడా మనము ఉండకూడదు. కానీ మంచి ఆలోచన, గ్రంథము ద్వారా మంచి ఆలోచన అయితే మనం చెప్పవచ్చును, కానీ తీర్పు తీర్చే వారిగా మనమైతే ఉండకూడదని కూడా మనకు నిర్గమకాండము 7వ అధ్యాయము 1వ వచనంలో చూస్తాము. అలాగే చూడండి, నిర్గమకాండము 23వ అధ్యాయము 1వ వచనము మాట చదువుదాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 1వ వచనం. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలకటకై దుష్టునితో నీవు కలియకూడదు. లేని వార్తను మనము పుట్టించకూడదంట. లేని వార్తను మనము పుట్టింపకూడదు. అన్యాయపు
సాక్ష్యమును కూడా మనం పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. కొంతమంది నాయకులు అన్యాయంగా మాట్లాడని చెప్తారు, కొంతమంది ధనమున్నోళ్ళు ఈ మాట పలుకని చెప్తారు. కానీ ఇది దేవుని దృష్టికి ఇలా చేయకూడదని మనకు లేఖనము తెలియపరుస్తుంది. దేవుని వాక్కు వినపడుతుంది. లేని వార్తను పుట్టింపకూడదు. ఒకటి జరిగితే 4 రకాలుగా వేరే వేరే వార్తను పుట్టిస్తారు. జరిగింది అసలుది ఒకటి, నిజము జరిగింది ఒకటైతే జరగకూడనిది తెలిసిపోతుంది లోకమంతా. నిజము గడప దాటేలోపు అబద్ధము ఊరంతా తిరిగి వస్తుందంట. నిజమంట గడప ఇంకా దాటదంట. నిజము, సత్యము, న్యాయము. కానీ ఈ అబద్ధము ఇది గడప దాటలేకనే అబద్ధము ఊరంతా తిరిగేసి దాని పని అది చేసి సైలెంట్గా ఉంటుంది. మనమే మనుషులమే. అలాంటి లోకము, పాపపు లోకంలో బ్రతుకుతున్నామంటే దేవుని దివ్య గ్రంథము ద్వారా మనం కట్టబడకుంటే, దేవుని వాక్యముతో దిద్దబడకుంటే, దేవుని వాక్యానికి తల వంచకుంటే మన జన్మ వేస్ట్, మన బ్రతుకు వేస్ట్, మన ఆలోచన విధానమే వేస్ట్ అయిపోతుంది. దేవుని ఆలోచన విధానంలో మనం బ్రతకమని దేవుని వాక్యాలు మనకు ఈ గొప్ప గ్రంథంలో దేవుడు వ్రాయించినాడు. కనుక లేని వార్తను మనం పుట్టింపకూడదు. అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలగకూడదు. దుష్టుని ఆలోచనలోకి వెళ్ళకూడదు. అన్యాయపు ఆలోచన చేయకూడదు. అసలు అన్యాయపు ఆలోచన నీ తలంపులోకి రాకూడదు. అలాగే లేని వార్తలు పుట్టింపకూడదు. ఉన్న వార్త చెప్పినా పర్వాలేదు, కానీ లేని వార్త చెప్తే దేవుని ఉగ్రతకు గురి అవుతారు, దేవుని ఉగ్రత పాలవుతారు. మంచి ఆలోచనలో మంచి చేసే వ్యక్తి ఎప్పటికైనా అప్పటికి ఆ టయానికి నీవు ఒకవేళ సత్యాన్ని మోసపోయిన నిదానం మీద నీతి సత్యమే గెలుస్తుంది, నిదానం మీద. కనుక ప్రియ సహోదరుడా, నా జీవితాల్లో, అందరి జీవితాల్లో కూడా ఈ లేని వార్తను పుట్టింపకూడదు అనే దేవుని సత్యమైన వాక్యాన్ని బట్టి మన బ్రతుకులో జాగ్రత్తగా బ్రతకాలి, ఆలోచన చేయాలి. కొంతమంది ధనం ఉంటే ఆ ధనం ఉండే వారి మాటలే పలుకుతాం, అది లేని వార్త. కొంతమంది నాయకులు ఉంటారు, రాజకీయ నాయకులు, వారి దగ్గర ధనం ఉంటుంది, కొన్ని లోక సంబంధమైన కార్యాలు చేస్తారనేసి లేని వార్తను చేయవలసిన పరిస్థితి లోకం. ఇదే పాపపు లోకం. కానీ దేవుని వాక్యము కళాఖండితంగా వ్రాయిస్తూ వచ్చినాడు. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలకకూడదు, దుష్టునితో కలియకూడదు, దుష్ట ఆలోచన ఉన్న మనిషితో కూడా కలవకూడదు. మాట్లాడచ్చు, వారి దుష్టత్వం నుండి కాపాడే ఆలోచన చేయొచ్చు, ఆ దుష్టునితో మాట్లాడి ఆ దుష్ట ఆలోచన నుండి బయట వేయొచ్చును. కానీ ఆ దుష్టునితో సహవాసం చేయకూడదు. అనగా మాట్లాడి దుష్టత్వము పోగొట్టవచ్చును, కానీ ఆ దుష్టత్వం లేక నీవు వెళ్ళకూడదు అనేది దేవుని వాక్యం. ప్రియుల, పాపపు ఆలోచనలు ఉన్న మనుషులతో మాట్లాడచ్చు, ఆ పాపపు ఆలోచన నుండి వారిని కానీ ఆమెను కానీ బయట వేయొచ్చును. కానీ వారి సహవాసంలో పోయి నీ జీవితాన్ని, వారి జీవితాన్ని, ఇద్దరి జీవితాలను నాశనం చేసుకోకూడదు. మార్చేదానికి ట్రై చేస్తే దేవుడు మెచ్చుతాడు. అది ఇంకా కింది మాట కూడా చదివితే చూడండి, దేవుడు దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు. దుష్కార్యము చెడ్డ కార్యం ధరించుటకు ఒక సమూహంలో చేరి ఆ సమూహమే నువ్వు వెంబడించవద్దు. న్యాయమును తిప్పివేయుటకు సమూహంతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలకకూడదు. వారి పక్క జనం ఎక్కువ ఉండాలే, వారి దగ్గర ధనమే ఉందిలే అని ఆలోచన చేసి వారికి అబద్ధ సాక్ష్యం చేసి న్యాయాన్ని అన్యాయాన్ని చేస్తే అది నీవు ఎప్పటికైనా అనుభవిస్తావు. నీ పిల్లల తరము చాలా తరాలు అది విడిచిపెట్టుకో. నీవు చేసింది నీ పిల్లలకు వచ్చే అవకాశం వస్తుంది. ఎందుకంటే అలాంటి పొరపాట్లకి, అలాంటి తప్పుడు ఆలోచనలకు వెళ్ళకూడదని దేవుని వాక్యం మనకు
తెలియపరుస్తుంది. ఒకవేళ వెళ్ళినట్లయితే పిల్లల తరం 4 తరములు మనకు ఆ యొక్క శిక్ష, ఆ ఉగ్రత దేవుడి నుండి వస్తుంది. కానీ మంచి పనులు చేస్తే అంట 1000 సంవత్సరములు దేవుడు 1000 సంవత్సరాలు 1000 తరాలు, సంవత్సరాలు కాదు 1000 తరాలు ఆశీర్వదిస్తాడంట దేవుడు. మంచి పనులు చేసిన వానికి 1000 తరాలు ఆశీర్వదిస్తే, చెడ్డ పనులు చేసిన వానికి 4 తరాలు శిక్ష పడుతుందని గ్రంథంలో మనము లేఖనంలో చూస్తాము ప్రియుల. కనుక దేవుడు ఒక విశ్వాసులకు చాలా విషయాలు, వారి మాట తీరు ఎలా ఉండాలి, విశ్వాసుల మాట తీరు ఎలా ఉండాలి, వారి సంభాషణ ఎలా ఉండాలి అనేది దేవుడు రాయిస్తూ వచ్చినాడు ప్రియుల. విశ్వాసుల మాట తీరు, విశ్వాసుల సంభాషణ, విశ్వాసుల ఆలోచన విధానము ఎలా ఉండాలి. అప్పుడప్పుడు విశ్వాసులు కానీ నీతిమంతులు కానీ చిన్న పొరపాటు దొరికితే ఏం మనిషి అయ్యాను, మళ్ళీ పొద్దున్న లేచి బైబిల్ పట్టుకుంటావు, దేవుని మాటలు చెప్తావు, ఉందా నీ కాడ న్యాయము, ఆ మాటలో న్యాయం ఉందా, ఉమ్మి వేసినట్టు మాట్లాడతారు. నిజమది. అసలు విశ్వాసిగా బ్రతకడం చాలా కష్టం. ఒక నీతిమంతుడుగా బ్రతకడం చాలా కష్టం ఈ లోకంలో. కష్టమైనప్పటికీ బ్రతకాలి, సత్యములో బ్రతకాలనేది దేవుని నుండి మనకు ఆదరణ ఉంటుంది. మనుషుల నుండి పోవచ్చు, సత్యంలో బ్రతికితే దేవుని నుండి మనకు ఆదరణ, దేవుని నుండి మనకు క్షేమం కలుగుతుంది. అప్పటికి క్షేమం కలగకపోయినా నిదానం మీద ఖచ్చితంగా క్షేమము దేవుడు ఇస్తాడు ప్రియుల. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 25వ వచనము మాట మనం చదువుకుందాము. 4వ అధ్యాయము 25వ వచనము. మనం ఒకరికొకరము అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవాలి. మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము కనుక, ఒకరికొకరమై అవయములై ఉన్నాము. క్రీస్తు రక్షణ పొందుకున్న, బాప్తిసం తీసుకున్నా, లేక ఆయన ఆలోచనలోకి వచ్చి తప్పులు ఒప్పుకొని బాప్తిసం తీసుకున్న తర్వాత మనము క్రీస్తు శరీరం అయిపోతాం. ఆయన మనకు శిరస్సు అవుతాడు. ఆయన శరీరము, ప్రతి విశ్వాసి ఆయన శరీరం అయిపోతాడు. మొండెం వరకు ఆయన శరీరం అయిపోతాం. ఆ తల మటుకు క్రీస్తు అవుతాం. ఎప్పుడవుతాం అలా? రక్షణ, నోటి మాటలతో క్షమించాలని దేవుణ్ణి, క్షమాపణ నిమిత్తం దేవుణ్ణి అడిగినట్లయితే ఆయన క్షమించి తన సొత్తుగా లేక తన శరీరంగా ఆయన చేర్చుకుంటాడు. శిరస్సు మాత్రం క్రీస్తు అయి ఉంటాడు. ఆయన శరీరము విశ్వాసులై ఉంటారు. ఆయన శరీరము నీతిమంతులై ఉంటారు. కనుక ఇక్కడ చెప్తున్నటువంటి మాట కూడా మనము ఒకరము అవయవములమై ఉన్నాము కనుక, నీతిమంతులుగా ఒకరొకరము మనమందరము క్రీస్తు బిడ్డలము, అనగా క్రీస్తు శరీరము, అనగా మనం ఆయన అవయవులలో ఒక భాగము. అలాంటి భాగమైన నీవు, ఆయన రక్తంలో కడగబడిన నీవు, నీ పాపాలు క్షమించి నీకు పరిశుద్ధత ఇచ్చి నిన్ను ఆయన శరీరంలో కలుపుకుంటున్నా లేక ఆయన సొత్తుగా చేసుకుంటున్న మనము ఎలా ఉండాలంటున్నాడు? అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవాలని. నిజంగా విశ్వాసుల్లో సైతం ఈ సత్యము కనపడదు. విశ్వాసుల్లో సైతము నిజంగా చాలా మంది, నేను ఎప్పుడప్పుడు విశ్వాసులను కూడా పరిశీలిస్తుంటా కొన్ని మాటలతో. నిజం ఏమైనా చెప్తారా, అబద్ధం చెప్తారా? తెలిసినా కూడా విషయం తెలిసినా కూడా మళ్ళీ అడుగుతా, అబద్ధం చెప్తారు విశ్వాసులు. మళ్ళీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు విశ్వాసులు కాదు, 30-40 సంవత్సరాల అనుభవం ఉన్నవారే ఒక చిన్న మాట అడిగినా కూడా నిజము చెప్పలేని పరిస్థితి. అంటే అంత ఘోరంగా ఉంది పరిస్థితి. విశ్వాసులు కూడా నిజం చెప్పలేని పిల్లలుగా బ్రతుకుతున్నామంటే క్రీస్తు సారూప్యత ధరించుకోలేదు, క్రీస్తు అవయవములమై పోలేదు. పేరుకు మాత్రమే భక్తులము,
ఆ సత్యానికి వచ్చే ఆయన బిడ్డలము కాము అన్నట్టు విశ్వాసుల జీవితాలు కూడా అలా ఉన్నాయంటే అందుకే వీరి వల్ల నా నామము దూషణ పాలవుతున్నది, వీరి వల్ల నా నామము దూషింపబడుతున్నది అని అంటాడు ప్రభువు. కనీసం విశ్వాసులు కాని వారంటే అబద్ధం ఆడతారు, క్షణాల్లో మాయమాటలు చెప్తారు, ఓకే. విశ్వాసంలో ఉన్న వారు కొంచెం నిజం చెప్పాలి కదా. నీ నిజం చెప్పిన తర్వాత నీ సంసారం అంతా లేదా నీ ఆస్తి అంతా పోతుందే, ఏం పోయేది లేదు. పర్వాలేదబ్బా అతను, పర్వాలేదబ్బా ఆమె యథార్థంగా మాట్లాడుతుంది, నీకు నిజం చెప్తుంది అంతే. కానీ నువ్వు అబద్ధం చెప్పినంత మాత్రాన నీకు చెడ్డ పేరే, కానీ నిజం చెప్తేనే మంచి పేరు, దేవుని దగ్గర మంచి పేరు, ఈ లోకంలో మంచి పేరు పిల్ల. కనుక క్రీస్తు పిల్లలు అనబడిన బిడ్డలు, క్రీస్తు రక్తములో కడగబడిన బిడ్డలు, క్రీస్తు సారూప్యతలో బ్రతకడానికి ఆశపడినటువంటి బిడ్డలు విశ్వాసులుగా మాట తీరు, వారి సంభాషణ బాగుండాలి, ఉప్పు వేసినట్టుగా రుచికరమైన కూరగా ఉండాలి. ఈ లోకానికి మీరు వెలుగు అన్నాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వెలుగు అని యేసుక్రీస్తు ప్రభువారు నేను వెలుగును అన్నాడు. తరువాత మీరు వెలుగు అన్నారు. మీరు లోకమునకు వెలుగైనారు. నా రక్షణ లేకొచ్చినాక నా రక్త మాంసాలను పుచ్చుకున్న తర్వాత మీరు లోకముకు వెలుగు. మీరు చీకటి కాదు, మీరు చీకటి సంబంధులు కాదు, లోకమునకు మీరు వెలుగు. ఆ వెలుగు క్రియలు మీలో కనపడాలి ప్రియమైన పిల్లలారా అని దేవుడి ఎన్నో ఆలోచనలతో మనకు ఆ సత్యంలో బ్రతకనికి, యథార్థతలో బ్రతకనికి చాలా అమూల్యమైనటువంటి మాటలు గ్రంథంలో దేవుడు పలికిస్తూ వ్రాయిస్తూ వచ్చినాడు ప్రియ. కనుక అబద్ధము మన పొరుగు వారికి కానీ ఎవరికైనా కూడా ఏదో ప్రాణము మానము పోతుందంటే తప్ప అప్పుడు కూడా ఆడుకుంటే మంచిది. ప్రాణము లేదా మానము అప్పుడు కూడా ఆడుకుంటే ఇంకా మేలు, దేవుడు మెచ్చుతాడు. చిన్నదానికి కూడా అబద్ధం ఆడుతుంది. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక పెద్ద పనిష్మెంట్ ఇలాంటి వారికి పెద్ద పనిష్మెంట్ ఇచ్చినారు. ఆననీయ సప్పిరా వారిద్దరు భార్య భర్తలు వారి సొంత స్థలం అమ్ముకొని కొంచెం దాచుకొని వచ్చి అబద్ధం అనేందుకు అంతే నాన్నే అట్నే పడిపోయి చనిపోయినారు. చాలా పెద్ద దెబ్బ కొట్టినాడు బైబిల్ గ్రంథంలో. ఆననీయ సప్పిరా అనే దంపతులకు ఆ యొక్క కుటుంబంలో భార్య భర్తలకు పెద్ద శిక్ష. చిన్న అబద్ధము, వారి సొమ్ములో వారు అబద్ధం అనేందుకు ఇద్దరు అక్కడ పడి చనిపోయినారు. ఎంత గొప్ప శిక్ష అంటే ఈ కాలంలో అయిన పొరపాటు నుంచి మనిషి అనేవాడు భూమి మీద పుట్టడు. భూమి మీద పుట్టడు కదా, భూమి మీద ఉండడు. పుట్టినవాడు అందరూ అంతే, ఇంకా అప్పటికప్పటికి ఇంకా వానికి ఊహ జ్ఞానం వచ్చినా నుంచి చచ్చిపోతూ ఉంటాడు. ఆ అననీయ సభ్యుల విషయంలో తీసుకున్న నిర్ణయమైన దేవుడు ఇప్పుడు తీసుకున్నట్లయితే అంతే, ఇంకా మనిషి అనేవాడు ఇంకా పుట్టిన జ్ఞానం మొదలైన నుంచి ఇంకా చనిపోతాడు అంతే. ఆడ పెట్టినటువంటి ఆ బలమైన శిక్ష ఇప్పుడు బుద్ధి జ్ఞానం కలుగుటకు, ఇప్పుడు అబద్ధం ఆడబోతురా నాయన, అప్పుడు పెద్ద శిక్ష వేశాను వారికి ఇద్దరికి దంపతులకు. అందుకే అబద్ధం అంటే చాలా జాగ్రత్త. అప్పుడు వేసిన శిక్ష ఇప్పుడు వేస్తే ఇంక మీరు తట్టుకోలేరు అన్నట్టు దేవుడు వారికి వేసినాడు పెద్ద శిక్ష. ఒక క్లాస్ రూమ్లో ఒక టీచరు అందరూ అల్లరి చేస్తుంటాడు, కానీ ఒక్కరికి వరకు మంచిగా పడుతుంది. అల్లరి అందరూ చేస్తూ ఉంటారు, అందరినీ కొట్టుకుంటాడు దేవుడు. టీచర్ కానీ తప్పులు అందరూ చేస్తారు, అందరినీ కొట్టాలంటే అందరినీ చంపితే ఏమొస్తుంది దేవునికి? ఆయనకు నీతిమంతుల్ని ఈ అనీతిమంతుల్లో నుంచే లాక్కోవాలి. ఆయన ఈ పనికిమాల జనంలో నుంచే ఆయన నీతిమంతుల్ని తయారు చేస్తాడు. క్లాస్ రూమ్లో కూడా అందరూ అల్లరి చేస్తుంటారు, కానీ ఒక్కరికి మంచిగా పడుతుంది, క్లాస్ రూమ్ అంతా సైలెంట్ అయిపోతుంది. వానికి వన్యదన నాయన ఈ విమానం మొత్తం పోయిందని ఇంకెవడు కానీ అసలు. అలాగా మన యేసుక్రీస్తు ప్రభువారు అననీయ సప్పిరా విషయంలో తప్పు చేసినందుకు
ఆ చిన్న అబద్ధం ఆడినందుకు వాళ్ళు ఇద్దరిని అక్కడికక్కడే చంపేసినాడు. అది పెద్ద శిక్ష చేసినాడు. ఇప్పుడు మనకు బుద్ధి జ్ఞానం కలుగుటకు ఆ పెద్ద శిక్ష వారికి పడింది. దాన్ని చూసి మీరు బుద్ధి తెచ్చుకొని వీలైనంత వరకు మీరు ఇలాగ బ్రతకమని ఈ లేఖనంలో మనకు తెలియపరుస్తున్నాడు. మనం ఒకరికొకరము అవయవులై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుటమని ప్రతి వాడును తన పొరుగు వారితో సత్యమే మాట్లాడాలి అని చెప్తున్నాడు మాట. అబద్ధం ఆడితే ఏదో అప్పుడు పాత నిబంధనలో కొత్త నిబంధనలోనే జరిగింది, పాత నిబంధన కూడా కాదు. కనుక ఈ అబద్ధం అనేది చాలా డేంజర్. పెద్ద శిక్ష వారికి వేసినప్పుడు ఇప్పుడు ఆ శిక్ష మీకు కూడా పడకుండా ఉండాలంటే వారికి మట్టు గట్టి శిక్ష వేసినాను, మీరు జాగ్రత్తగా ఉండండి. కనుక టీచరు ఒక్కరికి మాత్రం మంచి దెబ్బ పడేస్తాడు, మిగతా స్టూడెంట్ అంతా సైలెంట్ అయిపోతారు. ఇంకా ఆ దెబ్బ మళ్ళీ కొన్ని పడితే ఇంకా వద్దును నాయనని సైలెంట్ అయిపోతారు. అది తెలుసుకొని బుద్ధి తెలుసుకున్నటువంటి ఆ టీచర్ స్టూడెంట్ విషయంలో ఎలాగ జరుగుతుందో మనము కూడా మన గురువైన యేసుక్రీస్తు ప్రభువారు అది మాదిరి పెట్టాడు మన పక్కన. వారి సొమ్ము వారి అమ్ముకొని కొంత దాచుకున్నందుకు ఇద్దరిని అక్కడికక్కడే చంపేస్తే ఇప్పుడు ఎంతమంది అబద్ధం ఆడకుండా రోజుకు అబద్ధం ఆడకుండా బతుకుతుంది? బతకలేము అసలు. అబద్ధం ఒక భాగం అయిపోయింది మన జీవితాల్లో. కనుక ప్రియ సహోదరుడా, వారి జీవితాన్ని తలుచుకుంటే మనకు అందరికీ మరణమే. కనుక వీలైనంత వరకు మనము ఒక ప్రాణము మానవు పోయేటప్పుడు ఒకవేళ అప్పుడు కూడా అబద్ధం ఆడకుండా ఉంటే మంచిది. అబద్ధం ఆడితే చాలా కోపముగా ఉన్నాడు దేవుడు. కనుక దేవుడు విశ్వాసం నుండి కోరుతున్నది సంభాషణ బాగుండాలి, వారి మాట తీరు బాగుండాలి. లోకమునకు మీరు వెలుగు అన్నాడు దేవుడు. మీరు చీకటి సంబంధులు అనట్లా, మీరు వెలుగు. ముందు నేను వెలుగును, తర్వాత మీరు వెలుగు అంటున్నారు. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఈ యొక్క రాత్రి కాలంలో విశ్వాసుల జీవితాలలో వారి మాట తీరులో నిజాయితీ, అబద్ధమాడే తత్వము ఉండకూడదని, వారి సంభాషణ బాగుండాలని దేవుడు గ్రంథంలో చాలా చోట్ల మంచి విషయాలను దేవుడు రాయించినాడు. కనుక ఆ యొక్క మాటలను బట్టి మనము మన ఆలోచన విధానంలో మన బ్రతుకులను దిద్దుకుంటూ దేవుడి వాక్యంతో సరిచేయబడుతూ, ఆయన వాక్యంతో దిద్దబడుతూ, కట్టబడుతూ, ఆయన శిక్షకు లోబడుతూ మనం ముందుకెళ్ళాలని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. కనుక అటు స్థితిలో మనం ముందుకెళ్తాము. అటు స్థితిలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ అతి జ్ఞాన బుద్ధి వివేచన అందరికీ మనకు దయచేయను గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తాను వచ్చినట్లయితే చిన్న ప్రార్థన. మా పరిశుద్ధుడు ప్రభా స్తోత్రాలు, కృతజ్ఞతలు.